విశాఖ డ్రగ్స్ కేసులో మూలాలన్నీ చంద్రబాబు వైపే ఉన్నాయని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వర్తక చిరు వ్యాపారులపై విమర్శలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాల పార్టీలకు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని వివరిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వాలంటీరు వ్యవస్థను నిలిపివేయడంతో ఈ నెల పెన్షన్దారులు మాత్రం ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందన్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. రావులపాలెంలో వర్తక వ్యాపారస్తులపై గంజాయి అమ్ముతున్నారంటూ చంద్రబాబు విమర్శలు చేయడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ డ్రగ్స్ కేసుకు మూలాలన్నీ చంద్రబాబు వైపే ఉన్నాయని, దాని నుండి దృష్టి మరల్చేందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. దుర్మార్గమైన రాజకీయాలు చేయటం మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాకపోతే ఈసారి మాత్రం పెన్షన్లు సచివాలయం తీసుకెళ్లేటప్పటికీ అందరికీ కొంత ఇబ్బంది పరిస్థితుంది. ఎందుకంటే దాదాపు 4-5 రోజులు అవుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఆపేసేయడం కానివ్వండి, ఇతర వీటన్నిటి వల్ల కూడా పెన్షన్లు అనేది చాలా ఇబ్బంది పడింది. చాలామంది దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, ఏంటయ్యా మాకు ఈ బాధ, మాకు ఇంటికి హాయిగా డబ్బు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, మేము దాంట్లో మందులు కొనుక్కునేవాళ్ళం, అవసరమైతే మేము అన్ని రకాలు వాడుకునేవాళ్ళం. ఇటువంటిది మేము ఇవాళ కిందకి వచ్చి వెళ్తుంటే కాళ్ళు నొప్పులు, మేము వెళ్ళలేకపోతున్నాం పరిస్థితి. అది చంద్రబాబు ఇంత దుర్మార్గం ప్రవర్తించడం తప్పు కదా, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పని ఆ ముసలివారి యొక్క ఉసురు పోసుకుంటున్నాడు ఆ ముసలివాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళెవ్వరికీ కూడా చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు రావులపాలెం సభ అక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర ఒక సభలో కిరాణా మర్చెంట్ షాపుల్లో గంజాయి అమ్ముతున్నాడని చెప్పని ఏదైతే చిల్లర వర్తకులు ఉంటారో అందరినీ కూడా అవమానించే విధంగా, ఎందుకంటే నువ్వు ఎలాగో ఉపాధి చూపెట్టలేవు, వాళ్ళు స్వయం ఉపాధిగా వాళ్ళు చిల్లర కొట్లు, కిరాణా కొట్లు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడానికి సిగ్గులేదు అసలు నీకు. పింఛన్కి 4.5 సంవత్సరాలు పైన పింఛన్ ఇచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి గ్రామ వారంటీలు తీసుకెళ్ళి పింఛనడం జరుగుతుంది. ఈ 2 రోజులకే టీడీపీ వాళ్ళు చేసిన పనికి చాలా ఇబ్బంది పడి ఆ వృద్ధులందరూ కూడా కంగారు పడిపోతున్నారు. అయ్యా మా పింఛను లేట్ అవుతుంది అయ్యా అని చెప్పని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాము, ఈ పథకాలన్నీ ఉండాలని వెల్లంపల్లి శ్రీని గారికి మళ్ళీ ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపించుకుంటాం భారీ మెజార్టీతోనని ప్రతి వృద్ధురాలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది.